ఇవాళ మనం అనుబంధాలు అనే కథ చూద్దాము. దీన్ని జయంతి వెంకటరమణ గారు రచించారు. పెదనాన్న పెదనాన్న, పెళ్ళికి మీరు రాలేదేం? గడపలోకి అడుగు పెడుతూనే అరిచినట్లు అన్నాడు సీతారాం. ఆ ఉదయం వేళ వరండాలో వాలు కుర్చీలో కూర్చొని ఆనాటి దినపత్రిక తిరగేస్తున్న సుందర్రామయ్య ఒక్కసారి తలెత్తి చూస్తూ, ఏమిటి సీత, ఏమిటి హడావిడి? ఎక్కడి నుండి నీ రాక? ముందుగా కూర్చొని మాట్లాడు. పెళ్ళేమిటి? ఎవరి పెళ్ళి? ఏమిటి సంగతులు అని అడిగేసరికి, ఎవరి పెళ్ళేమిటి పెద్దనాన్నా? మా శేషాద్రి మావయ్య లేడు, అతని కూతురు జానకి పెళ్ళి. సీతారాం గొంతు గుర్తుపట్టి హడావిడిగా వంటింట్లోంచి వస్తూ, ఏంటి సీత, పెళ్ళంటున్నావు, ఎవరి పెళ్ళి? అడిగింది సుశీలమ్మ మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ ఆత్రంగా. మీ చిన్న తమ్ముడు శేషాద్రి కూతురు, చిన్న కూతురు జానకి పెళ్ళి దొడ్డమ్మా. అదేమిట్రా, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? మీ ఊళ్ళోనే, దస్పల్లాలో. నిన్న రాత్రి అందరూ వచ్చారు. మీకోసం అంతటా కలియ వెతికాను, మీరు రాలేదేం దొడ్డమ్మా? అక్కడ అప్పగింతలవుతుంటే మీరెలా ఉన్నారో అని కంగారు పడి పరిగెత్తుకొని వచ్చాను. మా ఊళ్ళో జరిగే మనవాళ్ళ పెళ్ళికి మేము రాకపోవడం ఏమిట్రా? ఈ పెళ్లి సంగతి మాకు తెలియనే తెలీదు ఆశ్చర్యపోతూ అడిగాడు సుందర్రామయ్య. అదేమిటండి, మా తమ్ముడు అలా చేశాడు. శుభలేఖ లేదు, కనీసం ఫోన్ అయినా చేయలేదు. ఇంతకీ ఎవరెవరొచ్చారు? మీరు తప్ప అందరూ వచ్చారు. మంచం మీదున్న మా నాన్న, ఆయన సేవలో అమ్మ, నా భార్య తప్ప అందరూ వచ్చారు. అందుకే నేనొచ్చాను. ఇంతకీ పెళ్లి విశేషాలేమిట్రా? విశేషాలేముంటాయి? కట్నకానుకలు, ఆర్భాటాలు, హోదాలు, ప్రదర్శనలు, చీరలు, నగల ప్రదర్శనలు, అంతే కదరా సీత అంటూ వంటింట్లోకి వెళ్ళి కాఫీ గ్లాస్తో తిరిగి వచ్చింది సుశీలమ్మ. చెయ్యి వణుకుతుంటే సీతారాంకి కాఫీ గ్లాస్ అందించింది. అదేంటి సుశీల, అలా అయిపోతావు? ఎక్కడో పొరపాటు జరిగింది. శుభలేఖ వేసి ఉంటారు, అందలేదేమో. శుభలేఖ వేస్తే మనకెందుకు అందదండి? మన ఇల్లు మారిందా, వీధి మారిందా? శేషు, వాడి పిల్లలు అందరూ ఆడిపాడిన ఇల్లు వాకిల్లే కదా. నిజమే, కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మీ శేషు కొత్త దంపతులను తీసుకొని వస్తారు చూడు. అంతేకాదు, వాడి పెద్ద కూతురు నిర్మల మొగుడు వస్తారు. పెళ్ళికి మనం వెళ్ళలేదని మనల్ని చూడడానికి వాళ్ళతో పాటు మీ పెద్ద తమ్ముడు శ్రీపతి పిల్లలు వస్తారు. మనల్ని చూడకుండా వెళ్ళరు. శ్రీపతి కొడుకు రామకృష్ణ 4 ఏళ్ళు మన ఇంట్లో ఉండి చదువుకున్నవాడేనా? నేనెప్పుడైనా వదిలిపెట్టి ఉన్నాడా? వాడు కోరిన గొంతమ్మ కోరికలు తీర్చేదానివి. సున్నుండలు వాడికిష్టమని సీసాలో పోసి ఉంచేదానివి. మాగాయి, పెరుగు పచ్చడి వాడికిష్టమని అడిగినప్పుడల్లా చేసి పెట్టేదానివి. మరి అలాంటి వాడు మనల్ని ఎలా మర్చిపోతాడు? నిజమేనండి, పిచ్చి వెధవ. ఎలా ఉన్నాడో ఏమిటో చూసి చాన్నాళ్ళయింది. వాడేం పిచ్చి వెధవ దొడ్డమ్మా, వాడు వాడి భార్య సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, బాగా సంపాదిస్తున్నారు. కారు కొన్నాడు. ఆ కారులోనే వాడు, భార్య, పిల్లలు వచ్చారు. నువ్వంతగా అంటున్నావు కాబట్టి మిమ్మల్ని చూడకుండా వెళ్ళడ్లే. నిజమేనరా? నీ మాటలు వింటుంటే వాణ్ణి ఎప్పుడు చూస్తానా అనుంది. ఏమైనా రంగు తేలాడ్రా? హైదరాబాద్ నీళ్లు పడ్డాయా? నువ్వు కాఫీ తాగుతూ ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ భర్తను వంటింట్లోకి లాక్కెళ్ళి, చూడండి, ఇవాళంతా మన ఇంట్లో సందడే. పెళ్ళిలో మనం కనపడలేదని పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా మనల్ని చూడటానికి వస్తారు. వచ్చిన ఆడపిల్లలకు పసుపు కుంకం పెట్టి పంపాలి. జానకి భర్త వస్తారు. మరి మీరేం చేస్తారో తెలీదు. జానకి భర్తకు బట్టలు పెట్టాలా, ఆడపిల్లలకి బ్లౌజ్ పీసులు పెట్టాలా? 10 అయినా తెప్పించండి అని ఆర్డర్ వేసేసింది సుశీలమ్మ. సుందర్రామయ్య ఆలోచనలో పడ్డాడు. ఏమిటో ఆలోచన, హెచ్చరించిందామె. నా పెన్షన్ రావటానికి ఇంకా 10 రోజులైనా పడుతుంది. నిజమే. పోనీ చెంగల్రావుకి ఫోన్ చేయండి, బట్టలు కావాలని. ఫోన్ చేస్తాను నిజమే, కానీ ఇస్తాడో ఇవ్వడో. ఇప్పటికే
7-8 వేలు బాకీ పడ్డాము. అడపాదడపా వాళ్ళు వీళ్ళు వచ్చారని బట్టలు తెచ్చాం కదా. పెన్షన్ రాగానే సర్దుతానని చెప్పండి, ఇవ్వకపోడు. జంకుతూనే చెంగల్రావుకి ఫోన్ చేశాడు. చెంగల్రావుకి ఇంట్లో ఒక భాగమంతా బట్టల షాపే. ఏ అర్ధరాత్రి అవసరమైనా బట్టలు అందించగలడు. పెళ్లి బట్టలకు చాలామంది అతని షాప్కే వస్తారు. చెంగల్రావు సుందరరామయ్య గొంతు గుర్తుపట్టి, బాబుగారు ఎలా ఉన్నారు? ఆరోగ్యంగా ఉన్నారు కదా? ఈ మధ్య మీరు అమ్మగారు ఇటు రావట్లేదేమిటి అని అడుగుతున్నా అని చెంగల్రావు అనగానే సుందరరామయ్యకు ధైర్యం వచ్చింది. బాగానే ఉన్నావయ్యా, చెయ్యి తీరిక్క అటు రాలేదు సంజాయిషీల అన్నాడు. దాందేముందండి, మీ దగ్గర సొమ్ము ఎక్కడికి పోతుంది? ఇప్పుడేమైనా అవసరమా? చెంగల్రావు మాటలకు ఆనందపడుతూ, ఏమాత్రం ఆలస్యం చేయకుండా, అవసరమేనయ్యా, మా ఇంటికి బంధువులు వస్తున్నారు. బొట్టు పెట్టి ఇవ్వటానికి ఒక 10 జాకెట్ పీసులైనా కావాలి, పంపించు. అలాగే 4 మంచి చీరలు పంపించు. అందులో 1 మాత్రమే అవసరము. ఆడవాళ్ళకి నచ్చాలి కదయ్యా. రేపు 1 తారీఖు ఎంతో కొంత సర్దుతాలే. మీ దగ్గర సొమ్ము ఎక్కడికి పోతుందండి, ఇప్పుడే పంపుతున్నా అంటూ ఎవరికో పురమాయిస్తూ ఫోన్ ఆఫ్ చేశాడు చెంగల్రావు. సీతారాం ఆశ్చర్యపోతూ, పెదనాన్న, యు ఆర్ గ్రేట్. రిటైర్ అయ్యి ఇన్నేళ్ళైనా నీ పరిస్థితిని నిలబెట్టుకున్నావు అన్నాడు. నేను కాదురా గ్రేట్, చెంగల్రావు గ్రేట్. మేము ఆనాటి మనుషులం. నిజమే పెదనాన్న, కానీ ఒక్క విషయం, పెళ్ళిలో మీ గురించి తలచని వాళ్లకు మర్యాదలు చేయటం అంత అవసరం అంటావా? ఆలోచించు. ఆలోచించేదేముందిరా, మేము ఆనాటి మనుషులం, మేం మారం. మీ ముచ్చట్లు చాలు గాని రైతు బజార్కి వెళ్ళి అరటిపళ్ళు, తమలపాకులు అర్జెంటుగా పట్టరండి. వాళ్ళు ఏ వేళప్పుడు వస్తారో ఏమో. ఆర్డర్ వేసింది సుశీలమ్మ. ఇదే వెళ్తున్నా. నువ్వెందుకు పెద్దనాన్న ఈ ఎండలో? నేను వెళ్ళొస్తాలే. అవును, సీత అన్నది నిజమే. వాణ్ణి పంపండి, మీకు పనుంది. పసుపు కుంకం పొట్లాలు కట్టాలి. అవునరా సీత, ఇవిగో డబ్బులు సంచి. డబ్బులు వద్దంటున్నా బలవంతం చేసి సీతారాంను పంపాడు సుందరరామయ్య. సీతారాం బయలుదేరగానే, ఏమండోయ్, ఇక పసుపు కుంకం పొట్లాలు కట్టే పని మీది. బజార్లో అమ్మే చిట్టి పొట్టి పొట్లాలు కాదు, కాస్తంత ఎక్కువే వేసి విడివిడిగా పొట్లాలు కట్టాలి. ఇవిగో పసుపు కుంకం డబ్బాలు అంటూ డబ్బాలు అందిస్తుంటే, అంతా బాగానే ఉంది. ఇంతకీ తమరేం చేస్తారట వంటింట్లో? వంట ఏనాడో అయిపోయిందిగా, వాకప్ చేశాడు సుందరరామయ్య. పెళ్ళయ్యి వస్తున్న జానకి వడిలో పెడదామని పాకం చలిమిడి చేస్తున్నాను. మీకు కూడా కాస్త ఎక్కువే వేరుంచుతానులేండి. అందుకే అంట నా అర్ధాంగి రత్నాల మూట అని సుందరరామయ్య అంటుంటే, చెంగల్రావు పంపిన కుర్రాడు బట్టల మూటతో రానే వచ్చేశాడు. 10 జాకెట్ పీసులు ఎంచి పక్కన పెడుతుంటే, 2, 3 జాకెట్ పీసులు నీకోసం కూడా తీసుకోకూడదు? నీ జాకెట్లు వెలిసిపోయాయంటున్నావు కదా, అలాగే ఓ 2 చీరలు కూడా తీసుకోకూడదు అన్నాడు సుందరరామయ్య. చాలండి సమ్మడం, నాకేం వద్దు. ముందు ఈ గండం దాటనివ్వండి అంది సుశీలమ్మ. పద్దు రాసి పుస్తకంలో సంతకం పెట్టి, వచ్చే నెల ఎంతో కొంత తీరుస్తానని చెప్పు అని చెప్పి అబ్బాయిని పంపించేశాడు సుందరరామయ్య. అతను పసుపు కుంకుమ పొట్లాలు కడుతుంటే సీతారాం వచ్చేశాడు. అరటిపళ్ళు, తమలపాకులు, పసుపు కుంకుమ పొట్లాలు ట్రేలో సర్దుతుంటే సుశీలమ్మ జాకెట్ పీసులు అందించింది. వెంటనే ఏదో గుర్తుకొచ్చిన దానిలా, అవునండి, ఇప్పటికే 12 దాటుతుంది. మీ టాబ్లెట్లు వేసుకునే వేలవుతుంది. రండి, మీకు సీతకి వడ్డించేస్తాను. ఆ వచ్చేవాళ్ళు ఇక్కడే భోజనాలు చేస్తామంటే మళ్ళా కుక్కరెక్కించాలి. ఒరే సీత, రారా, నీకు వడ్డిస్తాను అంది. ఆ వచ్చేవాళ్ళు పెళ్లి భోజనం చేసి వస్తారు గాని మన ఇంట్లో ఈ చప్పడి మెతుకులు తింటారా సుశీల? రారా సీత, కాళ్ళు కడుక్కు భోజనం చేద్దు అని తొందర పెట్టాడు సుందరరామయ్య. భోజనం చేస్తున్నవాడే గాని సుందరరామయ్య చూపులన్నీ వీధివైపే ఉన్నాయి. భోజనాలు అయిపోయాయి.
1 గంట దాటిపోయింది. పెదనాన్న, వాళ్ళు ఎంతసేపట్లో వస్తారో చూసి వస్తాను అంటూ కళ్యాణ మండపం వైపు పరిగెత్తాడు సీతారాం. సుశీల, నువ్వు కూడా భోజనం చేసేయి, వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏమిటో భార్యను తొందర పెట్టాడు. బాగుందండి, నేను భోజనం చేస్తుంటే చటుక్కున వాళ్ళు వచ్చేస్తే సీతారాముడు వెళ్ళాడుగా, వెంట పెట్టుకొని వస్తాడు అంటూ ఆమె వంటింట్లోకి వెళ్ళిందే కానీ ఆమె మనసు పీకుతూనే ఉంది. వీళ్ళింకా రాలేదేమి, వాళ్ళు రారా, ఊళ్ళోకి వచ్చి మమ్మల్ని చూడకుండానే వెళ్ళిపోతారా అనుకుంటూ వంటింటి గడప మీద తల పెట్టుకు పడుకుందామా. కానీ కునుకు రాలేదు. అంతలో ఫోన్ రింగ్ అయింది. రిసీవర్ అందుకుంది. దొడ్డమ్మా, నేనే సీతారాంని, నువ్వు భోజనం చేసాయి. తర్వాత వెంటనే ఫోన్ ఆగిపోయింది. ఏమిటండి వాడిలా అంటున్నాడు, నాకు అర్థం కావటం లేదు అంది వణుకుతున్న గొంతుతో. సుందరరామయ్య వాచ్ చూస్తూ, ఇప్పటికే 3 అవుతుంది, ఇక వాళ్ళేం వస్తారు, రారని చెప్పడమే వాడి ఉద్దేశం. ముందు నువ్వు భోజనం చేసేయి, వాళ్లకు ఇంకా ఏం పనులున్నాయో ఏమిటో, అయినా వాళ్ళు వస్తారని భ్రాంతి పడతాం మన పిచ్చితనం. ఇంకా ఏ పనులున్నా ఇక్కడికి రాకుండా ఎక్కడికి పోతారండి? ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఈ ఇంట్లో ఉండి ఆడి పాడి తిరిగిన వాళ్ళేగా అంది ఆందోళనగా. అంతలో ఆటో ఆగిన శబ్దం విని వీధి వైపు చూసింది. సీతారాం వచ్చాడు బ్యాగుతో. వాళ్ళేర్రా, రాలేదా ఆదురుదగా అడిగింది సీతారాంని. కళ్యాణ మండపం ఖాళీ చేసేశారు దొడ్డమ్మ. కాకినాడ వెళ్ళేవాళ్ళు బస్ ఎక్కేశారు. రాజమండ్రి వెళ్ళేవాళ్ళు సామాన్లు సర్దుకుంటున్నారు. హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు విశాఖ గోదావరికి సామాన్లు సర్దేశారు. ఇక వచ్చేవాళ్ళు ఎవరున్నారు దొడ్డమ్మా? అయినా ఊరుకోలేక అడిగాను. సుందరరామయ్య మామయ్యని చూడటానికి రారా అని. ఊళ్ళో ఉన్నవాళ్లే పెళ్ళికి రాలేదు అని నింద వేశారు. వస్తామన్నమాట ఎవరూ అనలేదు. టైం లేదని ఏవేవో కారణాలు చెప్పారు. ఇక వచ్చేవాళ్ళు ఎవరు దొడ్డమ్మా? నువ్వు భోజనం చేసేయి అన్నాడు సీతారాం భారంగా. ఒకసారిగా సుశీలమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తల తిరిగి గుండాగినంత పనైంది. వంట గిన్నెలన్నీ గబగబా సర్దేసి ముఖం చేతుల్లో ఉంచుకొని తులసి కోట దగ్గర కూర్చుండిపోయింది. పెదనాన్న, దొడ్డమ్మ, ఇప్పుడు దాన్నేమి కదిలించకు, అది పెద్ద షాక్లో ఉంది, దానికి ఏడ్చినంతసేపు ఏడవని. తన వాళ్ళెవ్వరూ తన కళ్ళ పడకపోయేసరికి కాసేపటికి వంటింట్లో చప్పుడైతే అటు చూశారిద్దరు. కాఫీ తాగుతారా? ఇప్పటికే 4 అవుతుంది అంది సుశీలమ్మ. ఏమీ జరగనట్టు. ఆమె కళ్ళల్లో ఇంకా ఆరంతడి. అలాగే, మా ఇద్దరికి కాఫీ ఇయ్యి, నువ్వు భోజనం చెయ్యి. నా తిండికేం లేండి, నా కడుపు బాగా నిండిపోయింది. అలా కాదు, నువ్వు అభోజనంగా ఉంటే ఏదైనా నాకేం సహిస్తుంది అంటూ బలవంతంగా తినిపించాడు. ఇంత మజ్జిగన్నం తిని చేయి కడిగేసుకుంది సుశీలమ్మ. వాళ్ళందరూ మనల్ని ఎందుకు మర్చిపోతారు? రావటానికి టైం లేదంతే. అయినా నీకు నేను లేను, మరి నాకు నువ్వు లేవా అన్నాడు సుందరరామయ్య భార్యను అనునయిస్తూ. మనసు కుదుటపరుచుకోవాలని సీత అని పిలిచింది సీతారాంని. ఏంటి దొడ్డమ్మ పిలిచావు అంటూ పక్క గదిలోంచి వచ్చాడు. ఎంతసేపు మా గొడవలో ఉండి నీతో మాట్లాడలేకపోయాము. అమ్మ ఎలా ఉందిరా? నీ భార్య పిల్లలు అందరూ బాగానే ఉన్నారు. అమ్మకి నా భార్య సునీతకు నాన్న సేవల్లోనే గడిచిపోతుంది. నాన్న మంచం దిగలేరు కదా. అవును, మరి మీ అందరినీ బెంగళూరు వచ్చి చూడాలని ఉంటుంది. కానీ ఏం చేస్తాం, పెద్దవాళ్ళైపోయాం కదా, ఎవరైనా తోడుండాలి. నీ భార్య వినయ విధేయత, మంచి మర్యాద అన్నీ తెలిసిన పిల్ల. నా కొడుకులు అమెరికాలో ఉన్న అవకాశం చూసుకొని మాట్లాడుతున్నారు. ఆరోగ్యం జాగ్రత్త అని పరామర్శిస్తూ ఉంటారు. ఈ వయసులో మీరక్కడ ఎందుకు, అమెరికా వచ్చేయండి తీసుకువెళ్తామంటారు. ఈ ఇల్లు వాకిళ్ళు ఈ బంధాల్ని తెంచుకొని ఎలా వెళ్ళగలం చెప్పు? డబ్బేమైనా అవసరమా అని అడుగుతారు. మాకున్నది చాలదా? అయినా ఎవరి దగ్గర ఏమీ తీసుకోవటం మీ పెదనాన్నకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. అందరినీ చూడాలని ఉంటుంది,
కానీ చూసావు కదా, ఊర్లోకి వచ్చిన వాళ్ళు ముఖాలు చూపించకుండా పోయారు. అంత కాని వాళ్ళం అయిపోయామా? ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఒకప్పుడు నా చేతి గోరుముద్దలు తిన్నవాళ్లే కదరా అంటూ పక్కకు తిరిగి కన్నీరు తుడుచుకుంటూ, అవునండి, మనమే రైల్ స్టేషన్కి వెళ్తే అక్కడ అందరినీ చూసినట్లుంటుంది కదా అంది. పిచ్చిదానా, నువ్వెంత వేగంగా వెళ్ళినా రైలు నీకు అందుతుందనుకుంటున్నావా? ఇప్పటికే 4 అయిపోతుంది. నువ్వో నేను రైలు పట్టాల్ని చూసి రావాలి అంతే. ఆ మాటలకు సుశీలమ్మ ఏడుస్తూ గదిలోకి వెళ్ళి పడుకుంది. మీ దొడ్డమ్మ గుండెల మీద బలమైన దెబ్బ కొట్టారా వీళ్ళంతా. ఎంత ప్రేమగా చూశాంరా వీళ్ళందరినీ. అంతా మర్చిపోయి స్వార్థపరులయ్యారు. ఇంతకు వాళ్ళను మేము ఏమడిగాంరా? డబ్బడిగామా, నిధులు అడిగామా? ప్రేమాభిమానాలను తప్ప ఏమడిగినా గాని సుందరరామయ్య గొంతు జీరపోయింది. అంతలో సుశీలమ్మ పక్క గదిలోంచి వస్తూ, తయారవ్వండి, కనక మహాలక్ష్మి కోవెలకెళ్దాము, మనసు కాసేపైనా కుదుటపడుతుందేమో. ఒరే సీత, నువ్వు బయలుదేరు అంది భార్య. తొందరగా తేరుకున్నందుకు సంతోషిస్తూ క్యాబ్కు ఫోన్ చేశాడు సుందరరామయ్య. ఒక్క అరగంటలో అందరూ తయారయ్యారు. ఇక బయలుదేరబోతుంటే ఒక క్యాబ్ వచ్చి ఇంటి ముందాగింది. తాను బుక్ చేసిన క్యాబ్ అప్పుడే వచ్చేసిందే అనుకున్నాడు సుందరరామయ్య. క్యాబ్లోంచి దిగిన వాళ్ళు ఒక్కసారిగా పరుగున లోపలికి వచ్చి, ఏమిటి, ఎక్కడికి ప్రయాణం? మీరు మా పెళ్ళికి రాలేదు కదా? ఇదిగో నా భార్య సౌజన్య, మిమ్మల్ని చూద్దామనే వచ్చాము. ఒక్క క్షణం ఆలస్యమైతే మిమ్మల్ని మిస్ అయ్యేవాళ్ళం కదా. ఆ వచ్చినవాడు సుశీలమ్మ రెండో తమ్ముడు జానకిరామయ్య కొడుకు రాంబాబు. ఓరోర్ రాంబాబు, నీవట్రా? ఎవరో అనుకున్నాను. రారా, రామ్మా రా అంటూ తలుపు తెచ్చాడు సుందరరామయ్య. రామ్మా రా అంటూ సౌజన్యను దగ్గరకు తీసుకుంది. పెళ్ళి అంటున్నావు, భార్య అంటున్నావు, ఎప్పుడు జరిగింది నీ పెళ్ళి అడిగాడు సుందరరామయ్య. 4 నెలలైంది మావయ్య మా పెళ్ళి జరిగి. బెంగళూరులో హడావిడిగా జరిగిన పెళ్ళికి ఎవరిని పిలవటం వీలు కాలేదు. జానకి పెళ్ళికి వచ్చాను కదా, ఇదే అవకాశమని నీ దగ్గరకు పరిగెత్తుకొచ్చాము. ఎంతకాలమైంది మావయ్య మిమ్మల్ని చూసి. అత్తయ్య, ఏంటలా చిక్కిపోయావు అంటూ సుశీలమ్మ దగ్గరకు వెళ్ళాడు. రాంబాబును దగ్గరకు తీసుకుంటూ, నాకేం రా, నే బానే ఉన్నాను, రండి కూర్చోండి, రాత్రి మీ భోజనాలు ఇక్కడే, స్టవ్ వెలిగిస్తాను. ఏమీ వద్దత్తయ్యా, మావయ్య నువ్వు కూడా కూర్చో, మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ రాంబాబు ట్రే తెచ్చి అందులో నూతన వస్త్రాలు పెట్టి సుశీలమ్మకు సుందరరామయ్యకు కాళ్ళకి మొక్కి ఆ బట్టలు పెట్టారు. సీతారాం అక్షంతలు తెచ్చేస్తే నూతన దంపతులను సుశీలమ్మ సుందరరామయ్య దంపతులు ఆశీర్వదించారు. సుశీలమ్మ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి. పనిలో పనిగా సీతారాం కూడా పెద్దవాళ్ళ కాళ్ళకు మొక్కాడు. వస్తాం మావయ్య, రాత్రి ట్రైన్కు హైదరాబాదు, అక్కడికి నుండి షిరిడి వెళ్ళాలి అన్నాడు రాంబాబు. సుశీలమ్మ ముఖం వాడిపోయింది ఆ మాటలకు. వస్తామత్తయ్యా, తప్పక వస్తాము, వచ్చి మిమ్మల్ని బెంగళూరు తీసుకువెళ్తాము, మమ్మల్ని నమ్ము. వస్తారా? నిజంగా వస్తారా? ఆశగా అడిగింది సుశీలమ్మ. వస్తామత్తయ్యా. ఇది నిజం, వెళ్ళే వాళ్ళని వెళ్ళని సుశీల, ఇవాళ జరిగిన సన్మానం చాలదా? ఇంకా ఎందుకు భ్రాంతి పడతావు? అందరూ నా వాళ్ళు అనుకోవటం నీ తప్పు. వెళ్ళండ్రా, వెళ్ళండి, వస్తామని ఆశలు పెట్టకండి, మమ్మల్ని ఆశల్లో ముంచకండి. అదేమిటి మావయ్య అలా అంటావు? సన్మానం ఏమిటి? సుశీలమ్మ అందుకొని, సన్మానం కాక మరేమిట్రా, జానకి పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా ఈ ఇంట్లో ఈ పెరట్లో ఆడిపాడి తిరిగిన వాళ్లే, ఈ మామిడి చెట్టుకు ఉయ్యాలలు కట్టుకొని ఊగిన వాళ్లే, ఈ గచ్చు మీద గీతలు గీసుకొని వామన గుంటలు ఆటలు ఆడుకున్న వాళ్లే. వాళ్ళు ముద్దులు పోతూ అడిగినవన్నీ చేసి పెట్టిన దాన్ని, నా పిల్లలతో సమానంగా. ఇప్పుడు ఈ రోజున జానకి పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా ఈ ఇంటి ముఖం చూసింది లేదు, కనీసం జానకి పెళ్ళి శుభలేఖైనా పంపింది లేదు. ఏదో పొరపాటైందేమో, వస్తారేమో అని ఎంతగా ఎదురుచూశామో. అంతా మా భ్రాంతి అంది.
పక్కకు తిరిగి కన్నీళ్ళు తుడుచుకుంటూ గుండెలపై గట్టి దెబ్బలు కొట్టారా. కొట్టు. ఊరుకో మావయ్య, ఊరుకో అత్తయ్య, మేము వాళ్ళలా చేస్తామా అత్తయ్య? వాళ్ళంతా అవకాశవాదులు. వాళ్ళ అవసరాలు తీర్చుకున్నారు, తర్వాత జారిపోయారు. వాళ్ళంతా డబ్బు మనుషులు మావయ్య. మీ మనసులు వాళ్ళకి అర్థం కాలేదు. ఏదో ఒక రోజున అభిమానాలు ఆప్యాయతలు కరువైన రోజున వెతుక్కుంటూ మీ దగ్గరికే వస్తారు. మమ్మల్ని మాత్రం దూరం చేయకండి. ఈరోజు రాత్రి ఇక్కడే ఉండి రేపు వెళ్తాం, సరేనా? కావాలంటే షిర్డీ మరోసారి వెళ్తాము. మీకన్నానా మాకు? మీరే ఆ షిర్డీనాథుడు అన్నారు భార్యాభర్తలు ముక్తకంఠంతో. సుశీలమ్మ ఆనందంతో పొంగిపోయి సౌజన్యను తీసుకొని వంటింట్లోకి వెళ్ళింది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ వంట ప్రయత్నంలో పడ్డారు. వీధి అరుగు మీద నిలబడి ఆకాశంలో చిక్కల్ని చూస్తున్న రాంబాబు దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా అడిగాడు సీతారాం. ఏరా రామం, నీ పెళ్ళికి నేను బెంగళూరు వచ్చాను, గుర్తుందా? నేనే కాదు, ఇప్పుడు జానకి పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా వచ్చారు. మరి ఎవరిని పెళ్ళికి పిలవలేదని, పెళ్ళి హడావిడిగా జరిగిపోయిందని అంటావేం? రాంబాబు అటు ఇటు చూసి నెమ్మదిగా, నువ్వన్నది నిజమే. పెళ్ళి బెంగళూరులో ఘనంగానే జరిగింది. మేము పెళ్లి బాధ్యతలన్నీ పెదనాన్నకు చిన్నాన్నకు అప్పచెప్పాము. అమ్మా నాన్న అమెరికాలో, నేను బెంగళూరులో ఉండి వస్తూ పోతున్నాము. అయినా శుభలేఖలన్నీ నేనే నా చేత్తో రాశాను. ముఖ్యంగా ఈ మావయ్య అత్తయ్యలకు పోస్ట్ చేయమని, ఫోన్ కూడా చేయమని పెదనాన్నకు చెప్పాను. నాన్న అమ్మ అమెరికా నుండి హడావిడిగా వచ్చి పెళ్ళైపోగానే వెళ్ళిపోయారు. అందరూ వచ్చారు కానీ ఈ మావయ్య అత్తయ్య రాలేదు. నాన్న మరీ మరీ అడిగారు వీళ్ళ గురించి. చివరికి నలుగురు పదే పదే ఏదేదో అనేసుకున్నారు. మర్యాదలు చాలేదేమో అని అన్నారు. నేను పెదనాన్నను గట్టిగా అడిగితే వాళ్ళు పెద్దవాళ్ళైపోయారు. రాను పోను ఖర్చులు పెట్టుకొని వాళ్ళను తీసుకురావాలి, మర్యాదలు చెయ్యాలి, మర్యాదగా సాగనంపాలి. అంత అవసరమా? ఇంకా ఎన్నో ఉన్నాయి అనేశాడు. నాన్న మండిపడ్డారు. ఎందుకురా అలా చేశారు అని చివాట్లు పెట్టారు. వీళ్ళ మాటల్లో ధ్వనించిందంట డబ్బు డబ్బు డబ్బు. వీళ్లకు అభిమానాలు ఆప్యాయతలు అక్కర్లేదు. నేను ఎంత బాధపడ్డానో వీళ్ళు ఆప్యాయతలు అభిమానాలు చిన్నప్పటి నుండి చూసినవాణ్ణి కాబట్టి ఈ పెళ్లి వంకతో చూడాలని పరిగెత్తుకొచ్చాను. సౌజన్యం తీసుకొని ఇంకా ఏదో చెప్తున్నాడు. వినకూడని ఈ మాటలన్నీ సుందర్రామయ్య విననే విన్నాడు. కానీ విన్న మాటలన్నీ భార్యకు చెప్పదలుచుకోలేదు. ఆ రాత్రి అందరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు. ఆ రాత్రి సౌజన్య సుశీల పక్కన, రాంబాబు సుందర్రామయ్య పక్కన పడుకొని వాళ్ళ చిన్ననాటి ముచ్చట్లన్నీ చెప్పుకుంటూ నిద్రపోయారు. ఉదయమే వంట త్వరగా చేసి నూతన దంపతులకు పెట్టి రండ్రా రండి అంటూ వాళ్ళను పిలిచి హడావిడి చేసింది సుశీలమ్మ. ఏమిటి హడావిడి అని రాంబాబు అడుగుతున్నా, ఏమీ లేదురా, నూతన దంపతులు కదా అంటూ ఇద్దరిని కుర్చీల్లో పక్కపక్కన కూర్చోపెట్టి భర్తను పిలిచింది. ఇద్దరికి కొత్త బట్టలు పెట్టి అక్షంతలు వేస్తూ హంగామా చేసింది. సౌజన్య వడిలో పాకం చలిమిడి పెడుతూ వచ్చే ఏడాదికి వడిలో బాబునో పాపనో తీసుకుని రావాలి అని దీవించింది. ఈ పాకం చలిమిడి ఎప్పుడు చేసావత్తయ్యా అని రాంబాబు అడుగుతుంటే, కన్నపిశాచిరా అంటూ గలగలా నవ్వేసింది సుశీలమ్మ. ఏరా రాంబాబు, ఎన్ని లక్షలు కోట్లు గుమ్మరిస్తే ఈ అభిమానాలు ఆప్యాయతలు దొరుకుతాయిరా అంటూ సీతారాం కన్నీళ్లు పెట్టుకున్నాడు. నిజమేరా, నేనే ఈ అత్తయ్య మావయ్యను దగ్గరుండి నా పెళ్ళికి తీసుకువెళ్లాల్సింది. తప్పైపోయింది. ఈసారి అమ్మా నాన్నల్ని దగ్గరుండి ఇక్కడకు తీసుకువచ్చి నా తప్పు సరిదిద్దుకుంటాను అన్నాడు రాంబాబు కళ్ళు తుడుచుకుంటూ. ఇదండి వాళ్ళు మన కథ. మీకు కనుక కథ నచ్చితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే మరిన్ని కథలు మన ఛానల్లో ఉన్నాయి, ఒక్కసారి చూసేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ.